టీఆర్ఎస్ ప్రభుత్వానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దెబ్బ తాకింది. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండ భీమనపల్లి గ్రామ పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. అయినా ప్రభుత్వ యంత్రాంగం కదలడం లేదు. ఇళ్లు పనులు పూర్తి కాకుండానే లోపాలు బయటపడుతున్నాయి. మెట్ల స్లాబ్ విరిగిపడి ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నప్పుడే కూలిపోతున్నాయి. దీనికి కారణాలేంటి? అంటే నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదంటారా? ఇప్పుడు నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగినటువంటి సంఘటన చూస్తే దాదాపు ప్రభుత్వ తీరు, కాంట్రాక్టర్ల వ్యవహారం, లేకుంటే కింది స్థాయి పర్యవేక్షణ లోపం దాన్ని స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో కొంతమంది కాంట్రాక్టర్లు లో కొటేషన్ తోటి ముందుకు వచ్చినప్పటికీ వచ్చినటువంటి ఇల్లు నాణ్యత లోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక హైదరాబాద్ ఐడిహెచ్ కాలనీ, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి తెలుస్తా ఉంది. దీనివల్ల నాణ్యమైనటువంటి అంటే మెటీరియల్ వాడకపోవడం వల్ల ఈ సమస్య జరుగుతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు, కాంట్రాక్ట్ డబ్బులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కొటేషన్స్ కి లో కొటేషన్ తో కాంట్రాక్ట్ రావడం, వాళ్ళకి కావాల్సినటువంటి మేజర్ నాణ్యత లేనటువంటి వస్తువులు వాడడం, మెటీరియల్ వాడాల్సిన పరిస్థితి చెప్పి తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు చాలా ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి ఆందోళన, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నాణ్యత ఉండట్లేదు అంటే ఆరోపణలు గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా పర్యవేక్షణ లేదు. కొంత కింది స్థాయి అధికారులు కూడా దీనికి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే కాంట్రాక్టర్లకు తమకు అందినంత ఎంత మేర డబ్బులు ప్రభుత్వం కేటాయిస్తుందో, ఎంత మేర యూనిట్ కాస్ట్ కేటాయిస్తుందో దాన్ని బట్టి మేము కూడా పనులు చేస్తున్నాం అని చెప్పేసి కాంట్రాక్టర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న దేవరకొండ నియోజకవర్గంలోని కొండ భీమనపల్లి అనే గ్రామ పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి ఇల్లు కడుతున్న నిర్మాణ దశలోనే కూలిపోవడం జరిగింది. స్లాబులు, మెట్లు ఇవన్నీ కూడా విరిగిపోవడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. వాళ్ళని కూడా పక్కన ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించారు. ఇలా మొత్తం నాణ్యత లోపంతో నిర్మించినటువంటి ఇళ్ల ద్వారా ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఇంకా తొలి దశలో ఉన్నాయి. ఈ వర్షాలన్నీ కూడా పూర్తిగా కురవడం, భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ భారీ వర్షాలు కనుక ఇదే కొనసాగుతాయి, ఈ నాణ్యత లేనటువంటి ఇళ్ల పరిస్థితి ఏ రకంగా ఉంటుందనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఒక గజ్వేల్, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోని కొన్ని ఇళ్లు, మరోవైపు హైదరాబాద్ ఐడిహెచ్ కాలనీలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు తప్ప మిగతా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా ఉన్న ఏరియాలు కాబట్టి వాటిని మాత్రమే నిర్మాణంగా పటిష్టమైన నిర్మాణంతో చేస్తారని చెప్పి చెప్తున్నారు. మిగతా ప్రాంతాల్లో మాత్రం లో కొటేషన్ తో వచ్చినటువంటి కాంట్రాక్టర్ల నిర్మాణాల వ్యవహార శైలికి అద్దం పడుతుందని చెప్పేసి ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. కవిత, అయితే గాయపడిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది రాజు? గాయపడిన వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆ వైద్యం అందుతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే పెద్ద మేజర్ దెబ్బలు తాకినప్పటికీ కూడా ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన బయటపడ్డట్టుగా తెలుస్తుంది. మేజర్ దెబ్బలు కాకపోయినప్పటికీ కొద్ది చిన్న చిన్న గాయాలతో, స్వల్ప గాయాలతో బయటపడ్డట్టుగా తెలుస్తా ఉంది. అయితే తనకు చికిత్స స్థానిక మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స అందుతూ ఉందని చెప్పేసి సమాచారం అవుతుంది. కవిత, రైట్, థ్యాంక్ యూ రాజు.